అతి ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటైన ధర్మకొండ ఆండాలమ్మ ఆలయం. ఈ ఆలయం ప్రాంగణంలో 1923 సంవత్సరంలో ప్రాచీన గ్రంథాలు బయటపడ్డాయి. ఆ గ్రంథాలు శ్రీ ముక్తేశ్వర శివుని దగ్గరకు చేరుకునే మార్గం సూచించబడి ఉంది. ఆ ఆలయం ప్రాముఖ్యత ఏంట్రా? ఆ శివుడి ఆలయం అత్యంత పవిత్రమైనది. అంతేకాకుండా ఆ లింగానికి చాలా మహిమలున్నాయి. ఆ ఆలయం ముందు నిల్చొని దండం పెట్టుకుని మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అయితే ఆ ఆలయాన్ని కనుక్కుందామని వెళ్ళిన వారు ఇప్పటి వరకు ఎవరూ తిరిగి రాలేదు. ఎందుకురా? ఆ ఆలయంలో దేవతలు సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తుంటారని, ఆ ఆలయం చుట్టుప్రక్కల ప్రాంతంలో కోట్ల విలువ చేసే నిధులున్నాయని సమాచారం. అయితే ఆ ఆలయాన్ని మనం ఎలాగైనా కనుక్కోవాల్సిందేరా. నువ్వు ధైర్యంగా ఉన్నావంటే మనం లారస్ మాస్టర్ సాయంతో దాన్ని కనుక్కుందాం. అయితే ఆ చుట్టుప్రక్కల నివసించే మనుషులు చాలా క్రూరులు. వాళ్ళకు ఏమాత్రం మానవత్వం ఉండదు. నీకెలా తెలుసురా? తెలుసుకున్నాను అంతే. అయితే వాళ్ళకి మనుషుల ప్రాణ విలువ తెలియదు. అక్కడి వారు జంతువుల వేటపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. వాళ్ళ కంట మనం పడ్డామో అయిపోయాం. అయినా ధర్మకొండ ప్రాంతం సిటీకి దగ్గరే కదా, మరి అంత క్రూరులు ఉంటారా? అవుననుకో, ఏమో కొంతమంది నాకు అలా చెప్పారు. ఏది ఏమైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అయితే ఓకే, రేపే బయలుదేరుదాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇక బయలుదేరదామా? ఏరా అభిశ్రీవాస్ ఎక్కర్రా? కూర్చుందామా ఈడ? ఏరా ప్రభు, ఇక్కడ మాస్టర్ అన్నట్టు ఎటువంటి భయంకర దృశ్యాలు కనబడట్లేదు కదరా? అరే, మనం బయలుదేరి హాఫ్ డే కూడా కాలేదురా. మనం 2 days నాన్ స్టాప్గా బయలుదేరినా ఆ ఆలయం కనిపించదు. అటువంటిది అప్పుడేనా? ఏంట్రా వాసు, చాలా ఎక్సైటింగ్గా ఉన్నావు. సాహసాలు చేసేద్దామనే. ఏమో శ్రీ, నువ్వు పక్కనుంటే ఏదైనా చేసేయచ్చు. చాలు ఆపరా బాబు, మాస్టర్ బయలుదేరదాం. ఓకే. మనం ఇటువైపుగా వెళ్ళాలిరా. అరే జక్కన్నా, ఎంతవరకు వచ్చిందిరా నీ పని? అయిపోతుంది. ఆయనే ఆడి ఉచ్చులు పెట్టుడు. అక్కడొకటి, 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 ఇక్కడొకటి. నీ పని అయితే ముందాడకు ఈదవి ఆడ ఉచ్చు పెట్టాలరా. సరే అవుతుంది కానీ నువ్వు కాసేపు పడుకో, నేను చూసుకుంటా. మంచిది మంచిది.
ఒక నిమిషం ఆగండి. అక్కడ ఇది శబ్దం వినబడుతుంది. అవును. అవునవును. అవును కాదు బే, అది ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి. అవునవును, ఇట్నుంచే వస్తుందిరా. అవునరా వాసు, మాస్టర్ చెప్పిన నరూప రాక్షసులు. అవునరా, వాళ్ళని చూస్తే చాలా భయంగా ఉందిరా. వాళ్ళతో మనకేంట్రా, మన దారిన మనం వెళ్దాం. ఏ మాస్టర్? అంతే అంతే. అయినా మనం వెళ్ళాల్సింది ఇటు కాదు, ఇటువైపుగా వెళ్ళాలి. అరే అబ్బాయిలు, ఇప్పటిదాకా తిరిగి తిరిగి బోర్ కొట్టింది. ఏమైనా గేమ్ ఆడదామా? ఏం గేమ్ మాస్టర్? అదేరా రికార్డింగ్ డ్యాన్స్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? ఇంకెవర్రా, మన ప్రభునే. ఓకే, నో ప్రాబ్లం. ఆగండిరా, నేను పాస్కి వెళ్ళొస్తాను. రే, మనం కూడా కాస్త రిలాక్స్ అయ్యాం రా. అరే, లారెన్స్ మాస్టర్ ఏం చేస్తున్నాడో చూసేస్తా. అరే, మన లారెన్స్ మాస్టర్ స్పెషల్ సీన్ చూపెడతారు, రండ్రా. ఏంటి మాస్టర్, ఇప్పటిదాకా చేస్తున్న పని ఇదా? మరేమిటనుకున్నావురా వెధవా? నేను పాస్కి వెళ్ళొస్తా, మీరు పదండ్రా. ఓకే, రైట్ రా.
ఏమైందిరా వాసు ఎందుకలా అరుస్తున్నావు? ఏమైందిరా వాసు? ఆ క్రూరులు నన్ను చంపుతున్నట్టు కల వచ్చిందిరా. సరిపోయిందిలే, నువ్వు అదే భయంతో ఉంటున్నావు, అందుకే వాళ్ళని కల్లోకి వచ్చారు. అది కాదురా. ఏది కాదురా, చెల్ హట్. పదండి మాస్టర్, ఇప్పటికే లేట్ అయింది. ఏం భయపడకురా, మనమందరం ఉండగా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఓకేనా? ఓకే, నాకు కొంచెం పాస్ వస్తుందిరా. ఏ పోరా, అది కూడా అడగాల? ఏంద్రా అలా కత్తి సాగు చేస్తున్నావు? ఈగ నన్ను చంపాలని చూస్తుంది, నేనే దీన్ని చంపాలని చూస్తున్నారా? సరే, దాన్ని తొందరగా చంపేయి, మనకి చాలా పనులు మిగిలి ఉన్నాయి. అరే ఆ స్మగ్లర్స్ మ్యాన్ అండి, చూసారా? చంపడానికి వస్తున్నారు, పారిపోదాం పదండి. ఏదైనా సింహం పులో వస్తే భయపడొచ్చు కానీ మనిషికి భయపడేంటి బ్రదర్? టేక్ ఇట్ ఈజీ. ముందు వాళ్ళేం చేస్తారో చూద్దాం. మాస్టర్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? బతుకుంటే బజ్జీలైనా అమ్ముకోవచ్చు, పదండ్రా బాబు. ఎందుకురా నన్ను టార్గెట్ చేస్తున్నావు? అయిపోయినా నా చేతులు ఇవాళ. వద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్, నీకు దండం పెడతా. ఏంటి, నువ్వు తాగావా? నేను తాగానా? నాకు జంతువులే కావాలి, మనుషులు కాదు. నువ్వు నన్ను చంపడానికి వస్తున్నావని పరిగెత్తుకుంటూ వచ్చి కొయ్య గుచ్చుకున్నాను. నాకు దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇప్పావా? అట్లా అంటావా? సరే సరే. అరే బక్కనే 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 అరే బక్కనే. రే అబ్బా, మనోడు దొరికారా, 100 విస్తున్నాడు. మన వాళ్ళెందరు ఉన్నారో చూడండి రా. ఏంద్రా వారి ఈయన పందెనకున్నా ఈయన పడిచావురా? నేనేం చేయలేదురా, వాడే పరిగెట్టుకుంటూ వచ్చి ఈ కర్ర కొయ్య గుచ్చుకొని చచ్చిపోయాడు.
నాకు చాలా దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇవ్వండి. తొందరలో నేను మరి నీళ్లు తీసుకురాలా మరిలా. అరే వెళ్ళి తీసుకురారా, మరేం పర్వాలేదు. మై హూనా గజమాల నారాయణమూర్తి సినిమాలో పాస్ పోసి బతికించారు, గీని కూడా అలాగే బతికిద్దాంరా. అరే సరే మరి, నాకు కొంచెం అవుతుందిరా మరి. ముందు నువ్వు పోయిరా, తర్వాతకి నేను బత్తలాయి పోసేస్తా, వెళ్ళు. ఆ? మనవాడిని కొట్టి మూత్రం పోసి కిరతకంగా హింసిస్తున్నారా? వాళ్ళు ఈ క్షణమైన చేతులు చనిపోతారు. ఇది తీసుకోరా. అరే అసలు ఈడెట్లా గుచ్చుకున్నాడు రా ఈ కొయ్యకు. ఏం లేదురా, ఇగో గిట్లా కూర్చుకున్నాడు రా. అలాగా, మనం వెళ్దాం పదా. అరే ఇప్పటిదాకా ఈడు బతికే ఉన్నాడు కదరా, ఇప్పుడు ఎట్లా చచ్చిండ్రా? అరే ఈడు చచ్చాడు రా. అయితే వెళ్దాం పదా. చూడరా, మనవాడు చచ్చాడో లేడో అని మళ్ళీ కొయ్య గుచ్చి చంపేశారు. వాడు చచ్చాడో లేడో అని చూసి మరీ వెళ్తున్నారు. వాళ్ళు చాలా డేంజర్ సుమి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ నుంచి పారిపోవాలి. అది సరే గాని శ్రీ ఎక్కడ్రా? శ్రీ 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 ఎలాగైనా శ్రీని వాళ్ళ బారి నుండి కాపాడాలని. అలాగే. ఇలా కాదు, మనందరం కలిసి ఒక పథకం ప్రకారం వెళ్ళి శ్రీని కాపాడుకుందాం. అవును, నువ్వు అన్నట్లు పోరాడడానికి కాదు, శ్రీని కాపాడడానికి. అరే బక్కనా పోయా గోయదో పోరా. అరే ఓ జక్కన్నా, నువ్వు కూడా రారా, ఇద్దరం కలిసి తవ్వుదాం.
మనిద్దరం కలిసి ఒక్కసారిగా వాళ్ళపై దాడి చేస్తే? ఏముంది, వాళ్ళు మనపై కత్తులతో దాడి చేస్తారు. వాళ్ళు గొయ్యి తవ్వేది మన శ్రీనివాన్లో పాతి పెట్టడానికేనా? ఎవరు ముందు వెళ్తే వాళ్ళు స్త్రీని కాపాడాలి, మిగతా వాళ్ళు వాళ్ళని ఆపాలి. ఓకే డన్ మాస్టర్. రేయ్, మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టాను. రే అభి, ఆగరా అభి. రే అభి, 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 ఏమైందిరా? అభి, అభి, అభి. ఇక్కడ ప్రతి ఏడు భయంకరంగా ఉంది. వెనక్కి వెళ్ళిపోదాం పదా. నన్నే నమ్మిన నా స్నేహితులను వదిలి నేను రాలేను. ఈ పరిస్థితిలో నువ్వున్నా ఇలాగే చేసేవాడిని. డైలాగ్ బాగుందిరా. అమ్మో, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. హైదరాబాద్లో ఉన్నప్పుడు రోజుకు 2 సార్లు పొద్దున సాయంత్రం ప్రాక్టీస్ చేసుకుంటా హాయిగా ఉండేవాడిని. ఇప్పుడు ఈ అడవిలో ఎలాగో నాకు కొంచెం సమయం దొరికింది. ప్రాక్టీస్ లేక కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ప్రాక్టీస్ చేద్దాం. నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ. అరే ఇక్కడ చూడరా. అరే ఈ చుట్టుపక్కల నాలెక్కేరో నెగటోడు. రే నీకంటే ఎదో ఎవరు లేడు కదరా. అరే వాడు ఎట్లా ఎగురుతాడో చూర్రా. అచ్చుకుంటా వచ్చి ఉచ్చుకు తగిలి పడేట్లున్నాడురా. అరే వాడు పడక అద్దురా, పందే కావాలరా. అరే ఆ రాయి తీసుకొని ఆడికి ఇసుర్రా, అక్కడ ఆగుతాడురా. బేచారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే, నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లో. అరే వాడు కావాలని రాయిని తీగకు తగిలేలా విసిరి లారెన్స్ మాస్టర్ని చంపాలని చూశారా. అయ్యో, అరే గేంద్రాబాయికి ఎట్లయింది? అయ్యయ్యో.
ఏంది కర్మ? అరే ఏందిరా పొద్దుగాలు ఎవడు ముఖం చూసిండ్రా పోయి. అరే వాడు చచ్చిపోతున్నాడు రా. రేయ్ చచ్చిపోతున్నా కానీ ఏ బ్రాండ్ మంది తాగో నాకు చెప్పు చచ్చిపోరా. ముందు ఈ కొయ్యను కొంచెం బయటికి లాగండి రా. హలో కొంచెం అంటే కొంచెం కాదురా, పూర్తిగా లాగండి రా. చూసావా, మన మాస్టర్ చనిపోలేదని మళ్ళీ మళ్ళీ పొడిచి చంపుతున్నారా? నీకు నీళ్ళు కావాలి కదా, నీళ్ళు. అరే పక్కన కొంచెం నీళ్ళు తెచ్చిపోయారా, నీళ్ళు. గట్లనే అరే ఈయన చచ్చిపోయినారా. అనవసరంగా ఈయన వల్ల ఉచ్చు ఖరాబ్ అయింది. అరే అక్కడ ఉచ్చులేదా అరా, అనవసరంగా నాకు దాని పేరు చెప్పకుండా చచ్చిపోయినట్టు ఊకే ఉచ్చు మనం ఇలాగ చూస్తూ ఉంటే ఒకరి తర్వాత మరొకరు చంపేస్తారు. ముందు మనం శ్రీని కాపాడుకుందాం. సరే పద. ప్రభు చిన్న అభి, ప్రభు చిన్న అభి, ప్రభు చిన్న అభి. మరేం పర్వాలేదమ్మా, నిన్ను మేమేం చెయ్యం. మీరు హంతకులు, మా వాసును కొయ్య కుచ్చి చంపారు. లేలా మేం కాదు, అతనే పరిగెత్తుకుంటూ వచ్చి కొయ్య గుచ్చుకొని చచ్చిపోయాడు. అంతే. లేదు నువ్వే చంపావు, నువ్వే చంపావు. లేదు నువ్వే చంపావు. గట్లా కాదమ్మా. ఆడే కాదు, ఇంతకు ముందు ఒకటి తెచ్చాడు. వద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్, నన్నేం చేయకండి. అట్లా కాదు మేడం, జరిగింది ఏంటంటే రేయ్, నువ్వు చాలా భయపడుతున్నావు, వెళ్ళిపో. రే
చిన్నప్పటి నుండి కలిసి ఉన్నాం రా. ఏం జరిగినా సరే ఇద్దరం కలిసే వెళ్దాం. సరే పద వెళ్దాం. ప్రభు ప్రభు చిన్న చిన్న ప్రభు రేయ్, మనల్ని చంపడానికి వాళ్ళు శ్రీతో పిలిపిస్తున్నారా. ఎలాగైనా సరే శ్రీని వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకురావాలి. సరే అలాగే చేద్దాం పద. హలో బ్రదర్, ఏంటి అక్కడ నిల్చున్నారు? రండి రండి, ఇటు రండి. రేయ్, వాడు మనల్ని చంపడానికి చాలా ఆతృతతో ఉన్నారా. వాడు పొరపాటున మనల్ని చంపాలని చూస్తే ఇద్దరం ఒకే వైపు పరిగెడదాం. ఓకే. ఆగు, వస్తున్నాం. ఈరోజు మన పని అయిపోయిందిరా. చూద్దాం, తేడా వస్తే చంపేద్దాం. ప్రభు దా. వీళ్ళు కసాయి వాళ్ళు మన వాళ్ళని దారుణంగా చంపారు. మన వాళ్ళు అనవసరంగా తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. వీళ్ళు చాలా అమాయకులు. వీళ్ళు చంపందే వాసుకోయ గుచ్చుకున్నాడా, మూత్రం పోసి మరి చంపారు. అవును కాదా? రేయ్ గప్షిప్, ముందాడు కూసుకున్నాడు. ఎట్లా కూసుకున్నాడు బక్కని అడిగితే చూపించిన గంతే. మరి మూత్రం ఎందుకు తాగించారు? అది చంపడం కాక మరేంట్రా? అడిగేది పరిచయం అవుతున్నావా? ఎర్ర సన్య సినిమాల మూర్తన్న అందరి మూత్రం పట్టి తాగేలే గట్లనే చేసిన. కాకపోతే ఇక మూర్తన్న వడబూసిడు, నేను వడబోయాలి గంతే. ప్రభు ఆర్ యు మ్యాడ్? చనిపోయిన వాళ్ళ కోసం బ్రతుకున్న వాళ్ళని చంపుతావా? వాళ్ళకు మనలా తెలివి లేదు. వాళ్ళకు మనుషుల విలువ, మనుషుల ప్రాణాల విలువ తెలీదు. మన మాస్టర్ ఎలా చంపారో తెలుసా? తెలుసా? అరే నేను ఎంత చెప్పినా అనకుండా బాగా తాగి ఎగురుకుంటూ వచ్చిండు గంతే. గత్తిల కాళ్ళు తాకినాయి, కొయ్యలు కూర్చున్నాయి, చచ్చిండు గంతే. కాదు, నువ్వు కావాలనే రాయిని గుచ్చుకు తగిలేలా విసిరావు. అరే అట్లా కాదే, నేను ఇసిన రాయి అక్కడ పడ్డది. కావాలంటే పోయి చూడు, అక్కడ ఉన్నది గంతే. ఇవన్నీ మనల్ని చంపడానికి అమర్చనిచ్చురు. నువ్వు అనవసరంగా వీళ్ళని నమ్ముతున్నావు. వాళ్ళు మనల్ని చంపే వాళ్ళైతే నన్నెందుకు కాపాడుతారు? అదంతా వదిలేసే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, సరేనా? ఏది ఏమైనా వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు. వీళ్ళని పోలీసులో పట్టించి జీవితాంతం జైల్లో ఉండేలా చేద్దాం పదా. ఏంట్రా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు? నాకు తెలియదు కానీ జీవితాంతం జైలు జీవితం అంటే ఏంద్రా? అరే 4 గోడల మధ్య జీవితం అంతా ఉంచుతారా బతుకున్నంత కాలం. మరి నీ పెళ్ళం నా పెళ్ళం గత ఏంట్రా? అరే గదే దాని గురించి ఆలోచిస్తున్నా. అరే వీళ్ళ కాళ్ళు పట్టుకొనైనా వదిలేమందాంరా. అరే వీళ్ళు మనల్ని వదిలేరా? అయితే శ్రీని మనం అడిగి చూద్దామారా? మేం వెళ్ళిపోతున్నాం. మీరు ఇక్కడ కాకుండా ఎక్కడికైనా వెళ్ళి బ్రతకండి. మా వాళ్ళు మిమ్మల్ని వదిలేలా లేరు. ఖచ్చితంగా పోలీసులకు పట్టిస్తారు. మీరు మంచి వాళ్ళని నాకు తెలుసు, మా వాళ్ళకి అర్థం కావట్లేదు. అట్లనే మేడం, మేము ఈ ప్రాంతాన్నే కాదు మేడం, ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాం మేడం. అదేందిరా, ఇంకో లోకం ఏడుందిరా? అదేరా మన తండారా.
అరే చిన్న నీళ్ళేవురా, ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడ నీళ్లు దొరికేలా లేవు. వాళ్ళ దగ్గర చాలా వాటర్ ఉన్నాయి, మనకు కావాల్సినన్ని వాటర్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. సరే పద వెళ్దాం. గుక్క నీళ్ళ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోలారా? అదేం లేదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, పదండి. మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు మేడం? ఏం లేదు, మా దగ్గర నీళ్లు లేవు, దాహంగా ఉందని. నీళ్ళకే పర్వాలేదు, మస్తుగా ఉన్నాయి, తాగండి, ఆ డబ్బాలో తీసుకపోండి. సరే. అరే బక్కనా, నీళ్ళు దేపోరా. ఇదిగోండి మేడం. ఆడేంద్రా, ఆడే నిలబడ్డాడు. అరే ఓ పాగల్, అరే రే 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 రే. అరే వారి గీన్లేందు వాడిపోయినవురా. చూసావా శ్రీ, మన ముందు మంచి వాళ్ళని నటించి మన చిన్నాన్ని గోతులో పడి చంపేస్తున్నారు. ఇక్కడే ఉంటే మనల్ని కూడా చంపేస్తారు. పద పారిపోదాం. అరే జక్కన్న, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, రారా. అత్తను చూసావా, మనల్ని పట్టుకోవడానికి వాడిని పిలుస్తున్నాడు. ఇప్పటికైనా నన్ను నమ్ము, వాళ్ళు హంతకులు. ఈ పరిస్థితులు నాకేం అర్థం కావట్లేదు, ముందు ఇక్కడ నుండి వెళ్దాం, పదా. అరే శ్రీ కూడా మనల్ని నమ్మకుండా వెళ్ళిపోతుందిరా. వాళ్ళు కానీ వెళ్ళి పోలీసులు చెప్పారంటే మన జీవితాంతం జైలేరా. గట్లయితే మనం ముందు వెళ్ళి వాళ్ళకి జరిగింది చెప్పుదాం పదా. అరే అరే ఏం బ్రో, ఇంత జల్దీన మార్పు వచ్చింది? ఏం చెప్పాలరా, జైల్లో మందు దొరకదురా.
ఈ రోజుతో ఈ జీవితానికి మనకు రుణం తీరిపోతుంది. మరి కాసేపులో మనం చనిపోతున్నాం శ్రీ. అలా మాట్లాడకు ప్రభు. మనం తప్పకుండా బ్రతుకుదామనే నమ్మకం నాకుంది. ఒకవేళ చనిపోతే నీతో పాటు నేను కూడా వస్తా. ఇప్పుడేం చేద్దాం ప్రభు? చెప్పు ప్రభు, చెప్పు ప్రభు, చెప్పు ప్రభు. అయ్యో ఇందులో ఎట్లా పడ్డారు? నువ్వు ఆగరా, మనకు భయపడుకుంటూ వచ్చి ఇందులోకి జారిపడ్డారా. ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు, మమ్మల్ని పైకి లాగండి ప్లీజ్. అవును, మమ్మల్ని పైకి లాగండి. మమ్మల్ని బ్రతికిస్తే ప్రభు మిమ్మల్ని నమ్ముతాడు. శ్రీ జాగ్రత్త శ్రీ. అమ్మా శ్రీ. చూసావా ప్రభు, వీళ్ళు మనల్ని కాపాడారు. ఇప్పటికైనా నమ్ముతావా? వీళ్ళు చాలా అమాయకులు. ఏమో సరే. మమ్మల్ని కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు. మా గుర్తుగా ఇది తీసుకోండి. అద్దు మేడం, అద్దు మేడం, మాకు అద్దు మేడం. తీసుకోండి మేడం, అద్దు మేడం, తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి. ప్రభు, ప్రభు. మా తప్పు కూడా ఉందండి. మేము ఉచ్చులు బిగించుండపోతే మీ వాళ్ళు మీతో ఉండేవారు. ఇప్పుడు బాధపడడం వల్ల పోయిన వాళ్ళు తిరిగి రారు. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్దాం పదండి. ఇంతకీ ఈ అడవికి మీరు ఎందుకు వచ్చారు మేడం? ఇక్కడ శివలింగం ఉంటుందని దాన్ని కనిపెట్టడానికని వచ్చాం. అటువంటిది ఇక్కడ ఏం లేదుగా మేడం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి గీడనే తిరుగుతున్నాం. అయితే ఈ అడవి మొత్తం మీకు తెలుసా? మొత్తం తెలుసు. అయితే లారెన్స్ మాస్టర్ దగ్గర మ్యాప్ ఉంది. దాని ప్రకారం వెళ్ళాం. శివాలయం కనిపిస్తుంది. అప్పుడు మన వాళ్ళందరూ బ్రతికి రావాలి అని మొక్కుదాం. అప్పుడు అందరు బతుకుతారా? నిజంగానా మేడం? అక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుంది. అట్లనా? అవును. ఏంద్రా ఇది?